అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటే ఏ చీకు చింత లేకుండా జీవించవచ్చు. దీనికోసం ముందు నుంచి పొదుపు చేసుకోవడం ప్లాన్ చేసుకోవాలి. అయితే పొదుపు మాత్రమే కాకుండా భవిష్యత్తులో పెన్షన్ కూడా కావాలంటే ఈ పీఎఫ్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. కానీ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఈ వెసులుబాటు ఉండదు. అయితే వీరికి కూడా ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ను తీసుకువచ్చింది. అదే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ ధన్ యోజన. ఈ స్కీమ్లో చేరితే ప్రతి నెల 3,000 పొందవచ్చు. అసంఘటిత రంగంలో స్వయం ఉపాధి పొందుతున్న కార్మికులు ఈ పథకంలో చేరవచ్చు. ఇది ఒక స్వచ్ఛంద పెన్షన్ స్కీమ్. నెలకు 15,000 కంటే తక్కువ వేతనం పొందుతున్న వారు ఈ పథకంలో చేరొచ్చు. 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఇందులో చేరేందుకు అర్హులు. ఈ పథకంలో చందాదారుడు ఎంత జమ చేస్తే తిరిగి ప్రభుత్వం కూడా అంతే జమ చేస్తుంది. ఇక సభ్యుడికి 60 ఏళ్లు వచ్చాక నెలకు 3,000 చొప్పున పెన్షన్ వస్తుంది. 60 సంవత్సరాల కంటే ముందే మరణిస్తే జీవిత భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. కాగా ఈ పథకంలో 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు 55 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా అంతే మొత్తం చెల్లిస్తుంది. కాబట్టి అప్పుడు నెలకు 110 చొప్పున మీ మన్ధన్ అకౌంట్ జమ అవుతుంది. ఇలా 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తూ ఉండాలి. స్కీమ్లో చేరిన తర్వాత 10 సంవత్సరాల కంటే ముందే నిష్క్రమిస్తే చందాదారుడు జమ చేసిన మొత్తానికి వడ్డీ కలిపి అందిస్తారు. అయితే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజనలో వయసు పెరుగుతున్న కొద్దీ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. గరిష్టంగా నెలకు 200 వరకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో చేరడానికి మన్ధన్.in వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంకా కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో చేరేందుకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా జన్ధన్ అకౌంట్, ఆధార్ కార్డు ఉండాలి. ముఖ్యంగా వీధి వ్యాపారులు, రిక్షా నడిపేవారు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు వంటి వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఈ పథకంలో చేరిన వారు ట్యాక్స్ పేయర్ అయి ఉండకూడదు. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ స్కీమ్లో భాగం అయి ఉండకూడదు.